ఆహ్, మోడీకి సాధారణంగా వాస్తవంగా మోడీ ఏ ముస్లింని ద్వేషించడు. కానీ హిందుత్వ అనే విధానాన్ని ద్వేషించేటటువంటి వాళ్ళు మోడీని ద్వేషిస్తుంటారు. అందులో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది మత పెద్దలు ఆయన్ని ద్వేషిస్తూ ఆయన మీదన ద్వేషాన్ని తమ మతస్థులో పెంచుకుంటూ వస్తున్నారు తప్పించి ఆయన ఏమంటాడంటే ఈ మిగతా వాళ్ళకి మళ్ళీ దొంగల్లాగా నేను చేయలేను. ఇప్పుడు నువ్వు వచ్చి నా బొట్టు పెట్టుకోవు, నాకు సంబంధించినటువంటి పంచా కట్టుకోవు, నా తరహా పూజ చేయవు, నువ్వు ముస్లిము కాబట్టి తప్పులేదు, అది నీ హక్కు. అట్లాగే నేను వచ్చి నీ టోపీ పెట్టుకుని నేను నీ మతంలోకి మారిపోతానా? ఇప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళు హిందూగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, క్రైస్తవుడుగా ఉన్న రాజకీయ నాయకుడు టోపీ పెట్టుకోవడం మాత్రం మతం మారిపోతాడా? లేకపోతే ఓ చంద్రబాబు గారు వెళ్ళి చర్చికి వెళ్తే ఆయన క్రైస్తవుడు అయిపోతాడా, మసీదుకి వెళ్తే ఆయన ముస్లిం అయిపోతారా? కానీ వీళ్ళు ఏంటంటే అవతల వాళ్ళని మానసిక సంతృప్తి పరచడం కోసం అట్లాంటి పనులు మోడీ చేయడు, మీరు కూడా చేయక్కర్లేదు అంటాడు. ఓవైసీ కూడా అట్లా చేయడు కదా. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మోడీని ముస్లిం సామాజిక వర్గంలోని కొన్ని వర్గాలు అభిమానిస్తుంటే ప్రేమిస్తుంటాయి. బోరా ముస్లిం కమ్యూనిటీ తాజాగా ఏదైతే ప్రత్యేక ప్రార్థనలు చేసింది నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా, ఎక్కడో తెలుసా? శ్రీలంకలోని కొలంబోలో. అది స్పెషాలిటీ.